హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ నార్జో 10A మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది నేను ఫ్రైడే నాడు బుక్ చేయడం జరిగింది. 2 మొబైల్స్ అనేది బుక్ చేశాను. బ్లూ కలర్ అనేది, ఇందులో 2 వేరియంట్స్ అంటే 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి బ్లాక్ కలర్ ఉంది, ఒకటి వచ్చేసరికి వైట్ కలర్ ఉంది, ఒకటి వచ్చేసరికి బ్లూ కలర్ అని చెప్పి 2 మొబైల్స్ అనేది కలర్స్ అనేది ఇందులో రావడం జరిగింది. ఇది 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి రావడం జరుగుతుంది. ఇది చాలా బాగుంది, ఎందుకంటే ఒక గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో ఒక మంచి మొబైల్ అంటే కావాలంటే 8500 రూపీస్లో ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ తోటి మొబైల్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు 3 కెమెరాస్ తోటి మొబైల్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 5MP మెగాపిక్సెల్ తోటి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ మొబైల్ అనేది ఈ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఎందుకంటే నేను బుక్ చేసినప్పుడు నాకు ఒకేసారి 2 మొబైల్స్ అనేది మనకు బాక్స్లోనే ఇచ్చారు, కాబట్టి ఈజీగా ఏం లేదు. ఇప్పుడు నేను ఈ మొబైల్ బాక్స్ అనేది బ్రేక్ చేసి ఇందులో ఎన్ని మొబైల్స్ అనేవి వచ్చింది, దాని తర్వాత మీకు ఇందులో కంటెంట్స్ ఏమేమి వచ్చాయని చెప్పి మీకు టోటల్గా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఓపెన్ చేద్దాం, సీల్ అనేది బ్రేక్ చేద్దాం లేట్ చేయకుండా. చూడండి, బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా నేను ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను ఈ బాక్స్ అనేది. But when it came to taking medicine, the man was non-compliant. He tell me, wait. Realme NARZO 10A, triple camera, 8 class performance, Realme smartphone, dare to leap. మనకు 2 మొబైల్స్ అనేది రావడం జరిగింది. ఇక చూసుకుంటే ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఒక ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు దీని యొక్క ప్రైస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. దీని ఇన్వాయిస్ ఇచ్చారు. అదేవిధంగా ఈ బాక్స్లో ఏం లేదు. ఈ బాక్స్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఒక మొబైల్ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తున్నాను ఒక మొబైల్ అనేది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నార్జో 10A అని చెప్పి రాసి ఉండడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే రియల్మీ అని ఉంది. అదేవిధంగా సైడ్ చూసుకున్నట్లయితే కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ లోగో ఉందండి, దాని యొక్క లోగో చూడండి. ఇక్కడ మనకు కలర్ వచ్చేసరికి ఇక్కడ బ్లూ అని చెప్పి కలర్ ఉంది. ఇది మనకు చూసుకున్నట్లయితే మనకి ఇది 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా. అదేవిధంగా దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేది బాక్స్ అనేది సీల్ తీసిన తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరాస్ అని ఉంది. అదేవిధంగా హీలియో G70 ప్రాసెసర్ అని ఉంది. 5000 mAh బ్యాటరీ అని ఉంది. అదేవిధంగా 6.5 ఇంచెస్ డ్రాప్ ఫుల్ స్క్రీన్ అనేది ఉంది. అంటే మనకి ఇందులోనే ఉంటుంది కెమెరా అనేది. ఇక లేట్ చేయకుండా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇందులో మనకు సీల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు సీల్ అనేది ఇచ్చారు. ఈ సీల్ అనేది కూడా బ్రేక్ చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా బ్రేక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇందులో ఓపెన్ చేయగానే మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఇంకో బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీనిలో మనకు ఎలాంటి కేస్ అనేది ఇవ్వలేదు. చూసుకున్నట్లయితే మనకు యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. అదేవిధంగా మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ పిన్ తోటి మనం సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు మొదటగా ఒక మొబైల్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు మొబైల్ అనేది ఇచ్చారు. బ్లూ కలర్ అండి, ఇది నేను చెప్పాను కదా బ్లూ కలర్ అని చెప్పి ఉంటుంది. ఈ కలర్ అనే మొబైల్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఒక ఛార్జర్ అని ఇచ్చారు, అంటే కేబుల్ అని ఇవ్వడం జరిగింది. కేబుల్ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు మైక్రో USB కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా. అదేవిధంగా మనకు ఒక ఛార్జర్ అని ఇచ్చారు, అంటే 10 వాట్స్ ఛార్జర్ అని ఇచ్చారు, నార్మల్ ఛార్జర్ అని ఇచ్చారు. మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేయదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు 5 వోల్ట్ 2 ఆంపియర్ అని చెప్పి రాసి ఉండడం జరిగింది. ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. చూసుకున్నట్లయితే మనకు మొబైల్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు కవర్లో రావడం జరిగింది మొబైల్ అనేది. ఈ మొబైల్ అనేది బయటికి తీద్దాం. ఇప్పుడు
చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది స్క్రీన్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇందులో మనకు కెమెరా వచ్చేసరికి 8 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులో చూసుకున్నట్లయితే కెమెరా వచ్చేసరికి మనకు 3 కెమెరాస్ అనేది ఉంటాయి ఇందులో. ఓవరాల్గా మొబైల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, స్టిక్కర్ అనేది నేను తీసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనకు రియల్మీ అని చెప్పి పెద్దగా మనకు ఈ విధంగా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ ఉంది, AI సూపర్ కెమెరా అని చెప్పి రాసింది. ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాల్యూమ్ రాకర్ ఆన్ ఆఫ్ బటన్ అంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వడం లేదు. చూడండి, అదేవిధంగా బాటంలో చూసుకున్నట్లయితే మనకు ఒక మైక్రో USB కేబుల్ ఇచ్చారు. అదేవిధంగా మనకు స్పీకర్ డ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది మెయిన్ మైక్ అండి. ఇది 3.5 ఆడియో జాక్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇంతే అండి. ప్రస్తుతానికి నేను మొబైల్ అనేది ఆన్ చేస్తున్నాను. చూడండి మనకి ఏ విధంగా ఉంటుంది, దీనిలో పవర్ ఉందో లేదా అని చెప్పి తెలుస్తుంది. మొబైల్ అనేది ఆన్ అయిపోయిందండి ప్రస్తుతానికి. చూడండి, ఇందులో మనకు పవర్ అనేది ఉంది. మొబైల్ అనేది క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, మనకు దీని యొక్క వెల్కమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, రియల్మీ UI అని చెప్పి గెట్ స్టార్టెడ్ అని చూడండి కింద. దీనిపై క్లిక్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనకు ఇందులో కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు నచ్చని అప్లికేషన్స్ ఉంటే ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొన్ని అప్లికేషన్స్ అనేది తీసేసి చూపెడతాను. చూడండి, ఈ విధంగా మీకు నచ్చని అప్లికేషన్స్ అనేది మీరు తీసేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం సెట్టింగ్లోకి వెళ్ళి దీని యొక్క అబౌట్ ఫోన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్టు చూడండి, మనకి ఇక్కడ రియల్మీ నార్జో 10A డివైస్ నేమ్ వచ్చేసరికి ఆ విధంగా ఉంది. అదేవిధంగా బిల్డ్ వర్షన్ ఉంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద మనకు రన్ అవుతుంది. రియల్మీ UI వర్షన్ వచ్చేసరికి వర్షన్ 1.0 అని చెప్పి ఉంది. అదేవిధంగా ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అని ఉంది. ర్యామ్ వచ్చేసరికి 3GB ర్యామ్. ఇక్కడ డివైస్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇందులో 32GB మనకు వచ్చేసరికి మనకి ఇందులో 19.9 అంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక 20GB అనేది మనకు ఫ్రీగా రావడం జరిగింది. అదేవిధంగా సిమ్ కార్డ్ స్టేటస్ అనే విధంగా ఉంది. దీని మోడల్ ఉంది. అదేవిధంగా IMEI నెంబర్ ఈ విధంగా చూపెట్టడం జరుగుతుంది. సింపుల్ ఏం లేదంటే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓవరాల్గా మొబైల్ అనేది చాలా బాగుంది. ఒక గేమింగ్ ప్రాసెసర్ ఇందులో ఉంది కాబట్టి మనకు గేమింగ్ అనేది చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది. చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మనకు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది. కెమెరాని ఆన్ చేద్దాం ఇప్పుడు మనం సింపుల్గా. కెమెరా అనేది పర్మిషన్స్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది మీకు తీసి చూపెడతాను. చూడండి, చూసుకున్నట్లయితే మనకు ఇది నైట్ టైం అండి. నాకు ఇప్పుడు ఇది నైట్ టైం. చూసుకున్నట్లయితే మనకు దీని యొక్క క్లారిటీ చూడొచ్చు. ఇక్కడ మీరు పర్లేదు, కెమెరా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది ఎక్కడ మిస్ కాలేదు. చాలా నీట్గా వస్తుంది. నైట్ అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ డే లైట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు వీడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది మీకు తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడండి, వీడియో మోడ్ అని చెప్పి ఉంది. ఇక్కడ మనకు 2x జూమ్ డిజిటల్ జూమ్ వర్క్ ఉంది. అదేవిధంగా 4x డిజిటల్ జూమ్ వర్క్ ఉందండి. అంటే మనకు ఇది డిజిటల్ జూమ్ అంటే మామూలుగా వర్క్ చేస్తుంది, కానీ ఆప్టికల్ జూమ్ అంటే మనకు అంటే ఇమేజ్ అనేది క్లారిటీ అనేది చూపెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం బ్లర్రీనెస్గా చూపెట్టడం జరుగుతుంది డిజిటల్ జూమ్ అనేది. అదేవిధంగా వీడియో సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో చూడండి, మనకు వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోండి 1080p అదేవిధంగా 720p అని చెప్పి రెండు ఉన్నాయి. అంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అదే విధంగా మనకు ఉంది. 1080p 30 ఫ్రేమ్స్లో మాత్రమే ఉంది. మనకు ఎలాంటి 4K లేదు. మనకు ఈజీగా మనం 1080p 30 ఫ్రేమ్స్లో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉన్నాయి. అంటే పోర్ట్రేట్ ఇమేజ్ అంటే మనకు వెనక బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇందులో టైం ల్యాప్స్ ఉంది. అదేవిధంగా అల్ట్రా మైక్రో ఉంది. అదేవిధంగా స్లో మోషన్ ఉంది. అదేవిధంగా ఎక్స్పర్ట్ అంటే ప్రో వర్షన్ కూడా ఉంది. ఇందులో పానోరామా అని చెప్పి ఉంది. ఈ విధంగా కెమెరాకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మనకు స్లో మోషన్ కూడా ఉంది. ఇందులో స్లో మోషన్ అనేది ఎంతవరకు పనిచేస్తుందని చెప్తాను చూడండి. స్లో మోషన్ ఎంత ఎఫ్పిఎస్లో ఉందనేది మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే స్లో మోషన్ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఒకటి 12MP ఉంటుంది, ఒకటి 2MP మరియు ఒక 2MP అనేది ఉంటుంది. అంటే ఒక 2MP అనేది మనకు డెప్త్ సెన్సార్ కోసం యూజ్ అవుతుంది. అంటే మనకు బోకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఒక 2MP అనేది మనకు మైక్రో షాట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చేసరికి 12MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది. 12MP అంటే మెయిన్ కెమెరా అండి మనకది. మనం దాంతో నార్మల్గా ఫోటోలు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకు ఇక్కడ AI సూపర్ కెమెరా అని చెప్పి రాస్తుంది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నది. అంటే మనకి ఇక్కడ స్కానర్ కూడా ఉంది. మనకు ఫింగర్ ప్రింట్తో మనకు తీసుకోవచ్చు. అదే రియల్మీ C3లో చూసుకున్నట్లయితే ఒక ఫింగర్ ప్రింట్ అనేది తీసేయడం జరిగింది. ఎందుకంటే మనకు అందులో బడ్జెట్ ఫోన్ అని చెప్పి తీసుకురాలేదు. కానీ మనకి అది రెండు ఈక్వల్ ప్రాసెసర్లే అండి. మీరు సేమ్ మొబైల్సే, కానీ ఏంటంటే ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉంటుంది. అందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. అదే అంతే తేడా రెండింటి మధ్యలో. మిగతాదంతా సేమ్ అండి మొబైల్ అనేది. ఇది మనకు యూత్ కోసం తీసుకొచ్చినట్లు ఉంది మొబైల్ అనేది. చాలా బాగుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది కూడా చూపెడతాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది నేను ఇందులో సెట్ చేశాను. చూడండి, వేలు పెట్టగానే మనకు ఓపెన్ అనేది కావడం జరుగుతుంది. చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది. ఇలా వేలు పెట్టగానే ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఫేస్ అన్లాక్ కూడా ఇందులో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈజీగా మీరు ఫేస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా అందులో ఒక సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా చూడండి, మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డూ నాట్ రికగ్నిషన్ ఫేస్ విత్ క్లోజ్డ్ ఐస్ అని చెప్పి అంటే మనకు ఐస్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మనకు లాక్ అనేది ఓపెన్ కాదు. అదే ఐస్ మనం ఓపెన్ చేయగానే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. ఇది మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ అన్లాక్ అనేది వాడుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఈజీగా మీరు వాడుకోవచ్చు. మొబైల్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో 5000 mAh బ్యాటరీ, కానీ 5000 mAh బ్యాటరీ అంత బరువు ఏం లేదు. ఇందులో చాలా బాగుంది ఫోన్ మొబైల్ అనేది. కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి మొబైల్. మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంది మొబైల్ అనేది. 5000 mAh బ్యాటరీ అంటే మనకు ఈజీగా ఒక 2 days మాత్రం పక్కా వస్తుంది. నార్మల్గా యూజ్ చేసే వరకు అయితే. బాగా హెవీగా గేమ్ ఆడేటోళ్ళకైతే ఖచ్చితంగా ఒక 1 day అనేది వర్కింగ్ డే వస్తుంది. మీరు ఈజీగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మన సౌండ్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది చూపెడతాను చూడండి. ఫ్రెండ్స్, సౌండ్ క్లారిటీ చూడొచ్చు మీరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మొబైల్ ఫుల్ డీటెయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఈ మొబైల్స్ అనేది మనకు ఇన్ఫినిక్స్ ఆర్ట్ 9 అండ్ ఆర్ట్ 9 ప్రో అని చెప్పి 2 మొబైల్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు జూన్ వైలెట్ కలర్ అని చెప్పి 2 కలర్లో మనకు రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫినిక్స్ ఆర్ట్ 9 అండ్ ఆర్ట్ 9 ప్రో అని చెప్పి 2 మొబైల్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం ఈ విధంగా ఉంటుంది. వీడియో క్లారిటీ అనేది, ఆడియో క్లారిటీ కూడా చాలా బాగుంది. కొంచెం లౌడ్గానే ఉంది.
ఇది గేమింగ్ కోసం సూపర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. మనకు గేమ్ అనేది ఎక్కడ ల్యాగ్ కాదు. ఇది 3GB ర్యామ్ అంతే. మీరు ఇందులో 4GB ర్యామ్ తీసుకోవాలంటే మనకు రియల్మీ నార్జో 10 అని చెప్పి ఒక మొబైల్ ఉంది. అది 12,000 వరకు ఉంది. ఇది మనకు 8,500 రూపీస్కు మనకి ఇది మొబైల్ అనేది రావడం జరిగింది. చాలా బాగుంది. లుక్ కూడా చాలా చూసుకోవడానికి చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ డబ్ నార్చ్లో మనకు 5MP మెగా పిక్సెల్ కెమెరా అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో బోకే షాట్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా సిమ్ ట్రే కూడా ఉంది. మనకు సిమ్ ట్రేలో వచ్చేసరికి మనకు అందులో 252GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ సిమ్ స్లాట్ అండి. అంటే డెడికేటెడ్ అంటే మనకు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ అనేది వేసుకోవచ్చు. చాలా బాగుంది. రియల్మీ పెద్దగా వచ్చింది బ్రాండింగ్ అనేది సైడ్కు. ఈ విధంగా మనకి ఇట్లా టెక్చర్ ఫీలింగ్ అనేది తాకుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇట్లా టచ్ చేసినట్లయితే చాలా బాగుంది మొబైల్ అనేది. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు చూసుకోవడానికి చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళే ఇన్బుల్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళే ప్రొటెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదా మీరు ఒక గ్లాస్ కార్డ్ అనేది వేసుకోవచ్చు. మొబైల్ చూడడానికి చాలా బాగుందండి. మనకు చాలా బాగుంది. ఎలాంటి నేను యాప్స్ చేయలేదు. నేను పబ్జీ గేమ్ కూడా ఆడి చూస్తాను మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుందని. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫోటో శాంపిల్స్ మరియు వీడియో శాంపిల్స్ అనేది పెడతాను. మీకు వీడియో క్లారిటీ కానీ ఆడియో క్లారిటీ కానీ ఏ విధంగా ఉందనేది మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. రియల్మీ నార్జో 10A మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేయడం జరిగింది. మనకు ఈ విధంగా ఉంది మొబైల్ అనేది. ఈ మొబైల్ అనేది మీకు ఒక 8,500లో మంచి మొబైల్ కావాలి, గేమింగ్ ప్రాసెసర్ తోటి కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. చాలా మంచి ప్రాసెసర్ అండి. G70 ప్రాసెసర్ అనేది ఒక గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి చాలా ఈజీగా ఒక పబ్జీ లైట్ కానీ మామూలుగా పబ్జీ కూడా వాడుకోవచ్చు. చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అదేవిధంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఇలాంటి కొత్త మొబైల్స్ అనేది నేను అన్బాక్సింగ్ చేయడానికి చాలా వీడియోస్ అనేది చేస్తాను. కాబట్టి మీరు అందరూ చూస్తారని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే. నేను కొన్ని వీడియో శాంపిల్స్ మరి ఆడియో శాంపిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా కింద పెట్టాలా లేదా అని కింద కామెంట్లో కూడా తెలియజేయండి.